ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మొదటి రోడ్లో ఉన్న శివాలయంలో అంగరంగ వైభవంగా శివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 10 రోజుల నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది. మా ఈవో గారి ఆధ్వర్యంలో ఇక్కడ గత 10 రోజుల నుంచి రోజుకొక వేషధారణలో శివుడు బ్రహ్మోత్సవాలు ఇక్కడ జరిగాయి. గత 5 ఏళ్లలో ఎప్పుడే కానీ ఇంత బ్రహ్మాండంగా చేసిన దాఖలాలు కనీసం ఏదో శివరాత్రి వచ్చింది కదా అంటే మామూలుగా ఏదో సింపుల్గా చేసుకొని మామూలుగా చేశారు. కానీ మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈ టెంపుల్స్ మీద దృష్టి పెట్టి ఎక్కడైతే ఈ పాత దాదాపు 100 years పైన ఇది ఈ శివాలయం విశిష్టత ఉంది. దానిలో భాగంగానే బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తులు దాదాపు 20,000 మంది పైగా దర్శించుకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళకి మౌలిక సదుపాయాలు మజ్జిగ అయితేమి, వాటర్ అయితేమి, అలాగే భోజనాలు అయితేమి పొద్దునుంచి అంగరంగ వైభవంగా ఇక్కడ పెట్టడం కానీ జరిగింది. ఇక్కడ కమిటీ వాళ్ళు అయితేమి, ఈవో గారు అయితేమి, అలాగే భక్తాదులు ప్రతి ఒక్కరూ చాలా మెచ్చుకోవడం జరిగింది. అంటే ఈ 5 ఏళ్ళలో గత 5 ఏళ్ళలో ఇక్కడ ఇలాంటి వైభవం ఎప్పుడే కానీ చూడలేదు. మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ పూర్వ వైభవం మళ్ళీ ఈ శివాలయంకి వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉండే భక్తాదులంతా చెప్పడం జరుగుతూ ఉంది. మరొకసారి అనంతపురం నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజానీకానికి శివరాత్రి శుభాకాంక్షలు.